హాయ్ ఫ్రెండ్స్, ఇది జెబ్రానిక్స్ నుంచి న్యూ ప్రోడక్ట్. ఇది మీకు 3-in-1 ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. ఇది మీకు 3 రకాలుగా అయితే యూజ్ అవుతుంది. మీకు ఇందులో బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది, అలాగే మీకు ఇందులో TWC ఇయర్ బడ్స్ ఉంటాయి, అలాగే ఇది మీకు టార్చ్ లైట్ కూడా ఉంటుంది. ఇందులో మీకు ఇదైతే 3 రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి ఒక 2 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 2 days దీంతో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను. అలాగే ఇందులో మీకు టచ్ కంట్రోల్స్ ఉంటాయి, అలాగే మీకు ఇందులో బ్లూటూత్ స్పీకర్ సపరేట్గా ఉంటుంది, TWC ఇయర్ బడ్ సపరేట్గా అయితే ఉంటాయి. వాటి కోసం మొత్తం ఫీచర్స్ అయితే నేనైతే లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే అన్బాక్సింగ్ వీడియోస్ అని చూడండి. అలాగే మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాగే కొత్త గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్తో మేము ముందుకు వస్తాను. ఇప్పుడైతే అన్బాక్సింగ్ వీడియోస్ అని చూడొచ్చు. ఇది జెబ్రానిక్స్ సంబంధించిన జెబ్రానిక్స్ సౌండ్ బామ్ X1. ఇది మీకు 3-in-1 అని చెప్పొచ్చు. ఇది మీకు ఇందులో బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది, అలాగే ఇందులో ఇయర్ బడ్స్ ఉంటాయి, అలాగే టార్చ్ లైట్ కూడా ఉంటుంది. మీకైతే 3-in-1 లాగా అయితే యూజ్ అవుతుంది. ఇది మీకు అమెజాన్లో 1400కి ఏమో లభిస్తుంది. మీరు తీసుకోవాలనుకుంటే దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తీసుకోవచ్చు. బట్ ఇది మాకు బడ్జెట్లో ఒక 3-in-1 గ్యాడ్జెట్ అంటే మీకు చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నా చూద్దాం. ఇక్కడ మీకు బ్లూటూత్ 5.0, అలాగే టచ్ కంట్రోల్స్ ఉంటాయి. మీకు ఇయర్ బడ్స్కి అయితే టచ్ కంట్రోల్స్ ఉంటాయి. అలాగే ఇది మీకు Type-C అయితే వస్తుంది. అలాగే మీకు పోర్టబుల్ ఛార్జింగ్ కేస్ విత్ స్పీకర్. ఈ కేసులోనే మీకు అయితే స్పీకర్ అయితే ఉంటుంది. మీరు బయటకి అయితే సాంగ్స్ వినొచ్చు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని. అలాగే ఇక్కడ మీకు 30 hours అప్ టు ప్లే బ్యాక్ విత్ ఛార్జింగ్ కేస్ అని ఉంది. ఇయర్ ఫోన్స్ మీరు ఇక్కడ ఇందులో ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఈ కేసు యూజ్ చేసి మీరు అయితే 30 hours అయితే ఇయర్ బడ్స్ నుంచి ప్లే బ్యాక్ అయితే వినొచ్చు. అలా ఇక్కడ మీకు 19 hours ఉంది. స్పీకర్ నుంచి అయితే 19 hours అయితే ప్లే బ్యాక్ అయితే వినొచ్చు. ఇందులో స్పీకర్ కూడా ఉంటుంది. అలాగే ఇందులో మీకు వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. గూగుల్ మీకు ఆండ్రాయిడ్ యూజ్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ వర్క్ అవుతుంది, యాపిల్ అయితే సిరి అయితే వర్క్ అవుతుంది. మీరైతే యూజ్ చేసుకోవచ్చు మీ ఇయర్ బడ్స్ నుంచి. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు 13mm ఇయర్ ఫోన్స్ డ్రైవర్ అని ఉంది. ఇక్కడ చూడొచ్చు. మీకు ఈ ఇయర్ బడ్స్లో మీకు 13mm డ్రైవర్స్ అయితే యూజ్ చేస్తారు. మీకు బాగుంటుంది సౌండ్ క్వాలిటీ అయితే. అలాగే ఇక్కడ మీకు కాల్ ఫంక్షన్స్ ఉంటుంది. మీకు అలాగే బిల్ట్-ఇన్ టార్చ్ అని ఉంది. అలాగే 36mm స్పీకర్ డ్రైవర్ అని ఉంది. ఇందులో స్పీకర్ ఉంది కదా, ఈ స్పీకర్ డ్రైవర్ అయితే మీకు 36mm అయితే ఉంటుంది. అలాగే ఫ్లాష్ ప్రూఫ్ అని ఉంది. అలాగే ఇక్కడ మీకు 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి, బ్లాక్, వైట్, బ్లూ. నేనైతే వైట్ అయితే తెప్పించాను. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఏంలో ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేద్దాం లేట్ చేయకుండా. ఇక్కడ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి, స్టిక్కర్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడ చూసుకుంటే మీకు MRP ప్రైస్ ఇక్కడ 399 అయితే ఉంది. మీకు ఇది అమెజాన్లో 1400కి వస్తుంది. నేనైతే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడైతే ఇలా ఉంటుంది. మీకు బాక్స్ లాగా అవుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మీకు ఒకటి ఇది వారంటీ కార్డు అనుకుంటా. ప్లీజ్ చార్జ్ ఫర్ 60 minutes బిఫోర్ ఫస్ట్ యూస్. మీరైతే ఫస్ట్ 60 minutes ఛార్జింగ్ పెట్టి యూస్ చేయమని చెప్తున్నారు వీళ్ళైతే. బాక్స్ అయితే ఇలా ఉంటుంది. మనకి చూడొచ్చు బాక్స్ అయితే మీకు ఇలా ఉంది ఇక్కడ జెబ్రానిక్స్. అలాగే ఇక్కడ చూడొచ్చు ఛార్జింగ్ ఇండికేటర్స్ ఇక్కడ ఉన్నాయి, 3 ఉన్నాయి. అలాగే Type-C పోర్ట్ అయితే ఒకటి ఉంది. అలాగే ఇక్కడ మీకు చివరి చూసుకుంటే ఇది మైక్ అనుకుంటా. బట్ ఈ ఇయర్ బడ్స్ లేకుండా ఈ కేస్తో ఫోన్ మాట్లాడవచ్చు లేదో చూద్దాం. నేనైతే టెస్ట్ చేస్తాను, ఎందుకంటే స్పీకర్ ఉంది కాబట్టి మైక్ ఉంటే దీంతో కాల్స్ అయితే మాట్లాడవచ్చు. నేను ట్రై చేస్తాను, చూడొచ్చు. ఇప్పుడైతే నేను మొబైల్ కనెక్ట్ చేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో నేనైతే కొద్దిసేపు మీకైతే చెప్తాను సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో. చూడవచ్చు మీకైతే ఓవర్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు ఒకటి ఇది ఉంది, మీరైతే ఎట్లా క్యారీ చేసేటప్పుడు మీకు బాగుంటుంది గ్రిప్ కోసం. అలా ఇందులో బాక్స్లో కొన్ని చూసుకుంటే ఏమి కంటెంట్ అంటే ఇంకా బాక్స్లో మీకు చూసుకుంటే ఒక Type-C కేబుల్ ఉంది. ఇక్కడ చూడవచ్చు మీకు ఒక Type-C పోర్ట్ అవుతుంది. మీకు ఏం లేవు, ఇంకా ఎక్స్ట్రా ఇయర్ ట్రిప్స్ అయితే ఏమి ఉండవు. మీకు సెమీ ఇయర్ టైప్స్ అయితే వస్తాయి, మీకు ఇన్ ఇయర్ టైప్స్ అయితే రావు. చూడవచ్చు మీకు యాపిల్ టైప్లో ఉంటాయి మీకైతే. ఇప్పుడైతే దీని నుంచి కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేస్తాను. ఈ స్పీకర్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఇందులో ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, ఇయర్ బడ్స్ క్వాలిటీ ఎలా ఉంది చెప్తాను. వీటి డ్రైవర్స్ అయితే పెద్దవి 13mm డ్రైవర్స్ అయితే యూజ్ చేస్తారు. కాకపోతే ఇవి సెమీ ఇయర్ టైప్, ఇన్ ఇయర్ టైప్ అయితే కాదు. మీ చెవి లోపలికి అయితే వెళ్ళవు ఇవి. దీని సౌండ్ క్వాలిటీ ఉందని నేను చెప్తాను. డ్రైవర్స్ అయితే పెద్దవే, చూడాలి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో. అలాగే దీంట్లో టచ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. ఈ టచ్ కంట్రోల్స్ ఎలా యూజ్ అయితే నేను క్లారిటీగా చెప్తాను. దీనికి సంబంధించిన యాప్ అయితే ఏముండదు. అలాగే ఇక్కడ బటన్స్ ఉన్నాయి. బటన్స్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. వీటి కోసం అయితే నేను ఫుల్ డీటెయిల్గా అయితే చెప్తాను. చూసారుగా ఈ జెబ్రానిక్స్ 3-in-1 ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అయితే. నేనైతే 2 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 2 daysలో నాకు నచ్చినవి ఏంటని నేనైతే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ నచ్చినవి చూసుకుంటే ఈ ఛార్జింగ్ కేస్. ఇప్పుడు నార్మల్గా మీకు TW ఇయర్ ఫోన్స్లో ఉండే ఛార్జింగ్ కేస్ అయితే దానిలాగా అయితే ఉంటుంది. మీకు చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇందులో మీకు స్పీకర్ ఉంటుంది. మీ స్పీకర్ అయితే యూజ్ చేసి మీరు పాటలు అయితే సాంగ్స్ అయితే వినొచ్చు. అలా ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఫర్ సపోజ్ ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, ఇందులో పాటలు వినేటప్పుడు మీరు ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీరు లిఫ్ట్ చేసి మీరు ఎయిర్
బోర్డ్స్ పెట్టుకునే అవసరం లేదు. మీరు ఇయర్ బడ్స్ ఇందులో ఉంచి మీరైతే ఈ స్పీకర్ నుంచి అయితే మాట్లాడవచ్చు. ఈ కేసుకి అయితే మైక్ ఉంటుంది ఈ కేసులోనే. మీకు ఈ కేసు నుంచి మీరు ఫోన్ కాల్స్ అయితే మాట్లాడవచ్చు. మీరు మాట్లాడింది కూడా మీకు 5% అయితే క్లారిటీగా వినిపిస్తుంది. అలాగే ఇందులో మీకు టార్చ్ లైట్ కూడా ఉంటుంది. మీరు టార్చ్ లైట్ కూడా మీకు నైట్ టైంలో కొంచెం బ్రైట్ అయితే ఉంది. టార్చ్ లైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీ మొబైల్కి ఏదైనా ఫోన్ కాల్ వస్తే మీరు డైరెక్ట్ ఈ కేసు నుంచి అయితే లిఫ్ట్ చేసి మాట్లాడవచ్చు. అలాగే ఇందులో నుంచి కట్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీకు TW ఇయర్ ఫోన్స్ తో వీటితో సంబంధం అయితే ఉండదు. రెండింటికి అయితే కనెక్టింగ్ అయితే ఉండదు. ఓన్లీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే కేసు యూజ్ అవుతుంది. మీరు ఒకవేళ ఇద్దరు యూజ్ చేయాలనుకుని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇది వేరే పర్సన్కి ఇచ్చి కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది వేరే పర్సన్కి ఇచ్చి కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు సపరేట్గా అయితే పేరింగ్ అయితే అవుతున్నాయి. మీరైతే ఒకటేసారి ఈ రెండింటిని వేరే మొబైల్స్కి అయితే కనెక్ట్ చేసి వినొచ్చు. ఇది యొక్క ఫీచర్ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇందులో మీకు ఛార్జింగ్ టైం చూసుకుంటే టోటల్గా 30 hours అయితే ప్లే టైం అయితే వస్తుంది. మీరు ఇయర్ బడ్స్ మీరు సాంగ్స్ వినాలనుకుంటే ఇయర్ బడ్స్ నుంచి మీకు 30 hours అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఈ కేసు నుంచి సాంగ్స్ వినాలనుకుంటే మీకు వీళ్ళైతే 19 hours అని చెప్తున్నారు ప్లే టైం. కాకపోతే మీకు 14 to 15 hours అయితే మీకు ఛార్జింగ్ టైం అయితే వస్తుంది. అలాగే ఇప్పుడైతే నేను ఈ కేసు నుంచి అలాగే TW ఇయర్ ఫోన్స్ నుంచి కొన్ని సౌండ్ శాంపిల్స్ అయితే మీకు వినిపిస్తాను. తర్వాత దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో మీకు అయితే చెప్తాను. ఇప్పుడైతే మీరు ఈ కేసును ఆన్ చేయాలంటే మీకు ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంటుంది. సపరేట్గా పవర్ బటన్, మీకు కొన్ని బటన్స్ అయితే ఉంటాయి. మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ మీకు గ్రీన్ లైట్ వస్తుంది. మీరు పవర్ అనేట్లయితే Zebronix for life. చూడవచ్చు Zebronix లైఫ్ అని వచ్చేసింది. ఇప్పుడు ఆటోమేటిక్ చూడవచ్చు మీకు అయితే ఇది కనెక్ట్ అయిపోయింది. ఆటోమేటిక్గా ఒకసారి కనెక్ట్ చేస్తే నెక్స్ట్ టైం అయితే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది పవర్ ఆన్ చేస్తే. ఇప్పుడు ఈ TW ఇయర్ ఫోన్స్ మీరు పవర్ ఆన్ చేయాలంటే మీరు ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. చూడొచ్చు, నేనైతే మైక్ చెప్తాను. చూడొచ్చు ఇప్పుడైతే రెండు కనెక్ట్ అయిపోయాయి. ఇప్పుడైతే మీకు కొన్ని సౌండ్ శాంపిల్స్ అయితే వినిపిస్తాను. చూడండి మీకు సౌండ్ ఎలా ఉంటుందో. బట్ ఈ మైక్ అంత అబ్జర్వ్ చేస్తే చేయదు, మనకైతే తెలియదు. నేనైతే వినిపిస్తాను. ఇప్పుడైతే TW ఇయర్ ఫోన్స్ నుంచి సౌండ్ అయితే వినిపిస్తాను. చూడండి ఎలా ఉంటుందో. through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wasteland. ఇప్పుడైతే నేను ఈ కేసు నుంచి ఇందులో స్పీకర్ ఉంది కదా, దీని నుంచి అయితే వినిపిస్తాను మీకు ఎలా ఉంటుందో. మీరైతే దీన్ని పవర్ ఆఫ్ చేయాలి. మీరు లాంగ్ ప్రెస్ చేసి 2-3 seconds పట్టుకుంటారు. చూడొచ్చు పవర్ ఆఫ్ అయితే అయింది. Max volume. చూసారుగా దీని సౌండ్ క్వాలిటీ అయితే. దీనికైతే మీకు సైడ్ 3 buttons అయితే ఉంటాయి. మీకు ఒకటి పవర్ ఆఫ్ బటన్, పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఉంటుంది. అలాగే 2 వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉంటాయి. మీకు ఈ పవర్ ఆన్ బటన్ మీకు సింగిల్ ట్యాప్ చేస్తారనుకోండి సాంగ్స్ వినేటప్పుడు మీరు సాంగ్ని పాజ్ చేసుకోవచ్చు, ప్లే చేసుకోవచ్చు. అలాగే మీరు కాల్స్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు ఈ బటన్ అయితే. అలాగే మీకు వాల్యూమ్ ప్లస్ బటన్స్, మైనస్ బటన్స్ అయితే ఉన్నాయి. ప్లస్ బటన్ని మీరు డబల్ ట్యాప్ చేశారనుకోండి సాంగ్స్ వినేటప్పుడు మీరైతే నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తారు. అలాగే ఇందులో గూగుల్ అసిస్టెంట్కి సంబంధించింది అయితే బటన్స్ అయితే సపరేట్గా ఉండవు. ఈ ఇయర్ బడ్స్ నుంచి మీరు గూగుల్ అసిస్టెంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ 3 బటన్స్ అయితే మీకు మల్టీ ఫంక్షన్ బటన్స్ మీకు ఇందులో నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే రైట్ సైడ్లో మీకు టార్చ్ బటన్ ఉంటుంది, LED టార్చ్ బటన్. మీరు దీన్ని ఇట్లా ట్యాప్ చేశారనుకోండి మీకు లైట్ అయితే వస్తుంది. సింగిల్ ట్యాప్ మీకు ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. అలాగే ఈ TW ఇయర్ ఫోన్స్లో మీకు టచ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. మీకు లెఫ్ట్ సైడ్లో డిఫరెంట్గా ఉంటాయి, రైట్ సైడ్లో అయితే డిఫరెంట్గా ఉంటాయి. మీరు రైట్ సైడ్ ఇయర్ బడ్ని డబల్ ట్యాప్ చేస్తే మీకు వాల్యూమ్ అయితే పెరుగుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఇయర్ బడ్ని మీరు డబల్ ట్యాప్ చేస్తే వాల్యూమ్ అయితే తగ్గుతుంది.
అలాగే రైట్ సైడ్ ఇయర్ బడ్ని మీరు ట్రిపుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి అయితే వెళ్తారు. లెఫ్ట్ సైడ్ ఇయర్ బడ్ని ట్రిపుల్ ట్యాప్ చేస్తే మీకు ప్రీవియస్ సాంగ్ అయితే వస్తుంది. అలాగే మీరు సింగిల్ ట్యాప్ చేస్తే మీరు కాల్ని లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు. అలాగే సాంగ్స్ వినేటప్పుడు సింగిల్ ట్యాప్కి మీకు కాల్ మ్యూజిక్ పాస్ అవుతుంది, ప్లే అవుతుంది. అలాగే మీరు ఒక 2 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే మీకైతే వాయిస్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది. మీకు గూగుల్ అయితే సిరి అయితే సిరి మీకైతే 2 seconds లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు యాక్టివేషన్ అవుతుంది వాయిస్ అసిస్టెంట్. అలాగే మీరు ఒక 3 seconds లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు పవర్ అయితే ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. మీరు ఈ కేసులో పెడితే మీకు పవర్ అయితే ఆఫ్ అవ్వట్లేదు ఒక్కొక్కసారి, బట్ మీరు వీటి నుంచే పవర్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా దీని సౌండ్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ఈ TWS ఇయర్ ఫోన్స్ అయితే గురించి అయితే మాట్లాడుకుందాం. ఇవైతే మీకు చెవు లోపలికి అయితే వెళ్ళవు, బట్ మీకు యాపిల్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా మీకు ఫస్ట్ జనరేషన్ అలా ఉంటాయి, మీకైతే బయటే ఉంటాయి. మీకు డ్రైవర్స్ మాత్రం 13mm డ్రైవర్స్ కాబట్టి సౌండ్ పర్లేదు. సౌండ్ అయితే కొంచెం లౌడ్గానే ఉంది. కాకపోతే మీరు కొంచెం బేసిక్ విన్న వాళ్ళైతే బేస్ అయితే కొంచెం ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే మీకు ఇయర్ బడ్స్ మీకు కొంచెం బయటగా ఉంటుంది కాబట్టి బేస్ అయితే మీరు అంత క్లారిటీగా అయితే లేదు. బేస్ కొంచెం తగ్గినట్లయితే అనిపిస్తుంది. అలాగే మీకు సౌండ్ క్వాలిటీ మాత్రం బాగుంది. మీరు మ్యూజిక్ వినేటప్పుడు మీకు ఈ బడ్జెట్లో మంచి సౌండ్ క్వాలిటీ అని చెప్పవచ్చు. సౌండ్ కూడా కొంచెం లౌడ్గా ఉంది. మీరు వినేటప్పుడు మీకు కొంచెం పీక్లో కావాలనుకున్నా మీరు అయితే యూస్ చేసుకోవచ్చు. మీ బేస్ అయితే కొంచెం తగ్గినట్లయితే అనిపించింది. అలాగే టచ్ కంట్రోల్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు వాల్యూమ్ను తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. వీటి కోసం అయితే ఈ బడ్జెట్లో పర్లేదు. మనకు 3-in-1 కాబట్టి మీరైతే తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ ఛార్జింగ్ కేస్ సౌండ్ క్వాలిటీ చూసుకుంటే మనకి ఇందులో స్పీకర్ 2 watt మీకు ఒక 2 watt స్పీకర్ సౌండ్ ఎలా ఉంటుందో మీకైతే అలా ఉంది. మీకు సౌండ్ క్వాలిటీ అయితే పర్లేదు. ఈ బడ్జెట్లో మనం వినాలనుకుంటే వినొచ్చు. ఎందుకంటే మనకి 3-in-1 గ్యాజెట్ కాబట్టి మనం అన్నీ ఓవర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్నీ మనకు కలిపి వస్తున్నాయి. 3 ప్రోడక్ట్లు అయితే ఒక దాంట్లోనే వస్తున్నాయి కాబట్టి మనం అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి మనకు అన్నీ కావాలనుకుంటే. సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. మీరు సాంగ్స్ వినేటప్పుడు మీరు సాంగ్ని ప్లే చేసుకోవచ్చు, పాస్ చేసుకోవచ్చు. అలాగే మీరు వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నెక్స్ట్ సాంగ్ వెళ్ళొచ్చు, ప్రీవియస్ సాంగ్కి రావచ్చు. మీకు 3 buttons అయితే ఉన్నాయి. మల్టీ ఫంక్షన్ బటన్ లాగా అయితే యూజ్ అవుతాయి. అలాగే ఇందులో మీకు టార్చ్ ఉంది. టార్చ్ అయితే నైట్ టైంలో అయితే కొంచెం బ్రైట్గా అయితే అనిపిస్తుంది. టార్చ్ లైట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అలాగే ఇందులో మీకు Type-C పోర్ట్ ఉంటుంది. అలాగే ఛార్జింగ్ ఇండికేటర్స్ ఉంటాయి. అలాగే ఇంకో ప్లస్ పాయింట్ అంటే ఈ కేసులో మీకు మైక్, మీరు ఏదన్నా వెళ్ళేటప్పుడు ఛార్జింగ్ ఇయర్ బడ్స్ లేకపోయినా పర్లేదు, మీరు ఇంట్లో పెట్టని కేసు తీసుకెళ్ళి ఇందులో నుంచి మీరు ఫోన్ కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మీరు యూజ్ చేసేటప్పుడు వీటికి అయితే ఏం సంబంధం ఉండదు. మీరు దీన్ని సపరేట్ కనెక్ట్ చేసుకోవాలి, మీ మొబైల్తో దీనికి సపరేట్ కనెక్ట్ చేసుకోవాలి. ఇదేమో మీకు Zebronix X1 అని వస్తుంది. అలాగే ఇది Zebronix X1S అనే మీకు బ్లూటూత్లో మీకు నేమ్స్ అయితే డిఫరెంట్గా అయితే ఉంటాయి. మీరు రెండింటిని కనెక్ట్ చేసుకోవాలి. దీంట్లో సాంగ్స్ వినేటప్పుడు ఇది పాస్ అవుతుంది, దీంట్లో సాంగ్స్ వినేటప్పుడు ఇది పాస్ చేసుకోవచ్చు. మీకు దీనికి ఏం సంబంధం ఉండదు. దీని నుంచి దీనికి వాల్యూమ్ కంట్రోల్ చేయడం కుదరదు. అలాగే దీని నుంచి వీటికి వాల్యూమ్ కంట్రోల్ చేయడం అయితే కుదరదు. మీకు ఓన్లీ ఈ ఇయర్ బడ్స్ని ఇందులో ఛార్జింగ్ పెట్టడానికి ఓన్లీ ఈ కేస్ అయితే యూజ్ అవుతుంది. అందుకే కానీ మీకు దీనికి కనెక్టివేట్ అయితే ఏముండదు. ఛార్జింగ్ కేసు లాగా అయితే యూజ్ అవుతుంది. మీరు ఏదైనా పాటలు వినాలన్నా, మీరు సౌండ్ వాల్యూమ్ తగ్గించుకోవాలన్నా మీరు ఇందులోనే ఉంటాయి. మీకు బటన్స్ అయితే మీకు పవర్ బటన్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉంటాయి. మీరు ఇందులో నుంచి మీరు అయితే మార్చుకోవచ్చు. అలాగే ఇందులో మీకు ఇయర్ బడ్స్లో మీకు పవర్ ఆన్, ఈ టచ్ కంట్రోల్స్ ఉంటాయి. మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు పవర్ ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. అలాగే ఇది మీకు ప్లాస్టిక్తో వస్తుంది. మీ చెమట కానీ అలాగే చిన్న రైన్ చినుకులు కానీ మీకు పడ్డ ఇది అయితే ఈజీగా సర్వైవ్ అవుతుంది. అలాగే ఇందులో నాకు చిన్న మైనస్ అనిపించింది ఏంటంటే ఇవైతే మీకు ఇన్ ఇయర్ టైప్తో అయితే రావు, సెమీ ఇయర్ టైప్తో అయితే వస్తాయి. ఇవి మీరు చెవులో పెట్టుకున్నప్పుడు అయితే మీకు జారిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి, ఎక్కువ శాతం అయితే ఉంటుంది. మీకు ఒకవేళ మీకు ఇన్ ఇయర్ టైప్ అయితే మీకు గ్రిప్ అయితే ఉంటుంది. మీరు జిమ్ చేసేటప్పుడు అలాగే రన్నింగ్ చేసేటప్పుడు అయితే కొంచెం జారిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి. అలాగే మీకు బేస్ కూడా ఇందులో బాగానే ఉంది. కాకపోతే మీకు ఇది సెమీ ఇన్ ఇయర్ టైప్ కాదు కాబట్టి మీకు చెవు లోపలికి అయితే వెళ్ళదు. కొంచెం బయటకు ఉండడం వల్ల మీకైతే బేస్ అయితే అంత ఎక్స్పీరియన్స్ వచ్చి చేయలేరు. ఇది ఒక చిన్న మైనస్ అని చెప్పొచ్చు. పర్లేదు, ఈ బడ్జెట్లో ఈ సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది. సౌండ్ అయితే మీకు పీక్లో ఉంది. మీ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగా ఉంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే నేను దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ ఇది లాంచింగ్ ప్రైస్ చూసరికి మీకు 1600 పెట్టారు, తర్వాత మీకు 1400 అయింది. ఒకవేళ పెరిగితే పెరగవచ్చు. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. చూసారుగా Zebronix 3-in-1 ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అండ్ స్మాల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాగే కొత్త గ్యాజెట్స్ అన్బాక్సింగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.